నేను మీ సృజన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే సెమాఫోర్ గురించి బౌండెడ్ బఫర్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం గురించి అయితే డిస్కస్ చేస్తున్నాము. లైక్ మీకు 1.1 లైనా 1.2 లైనా 2.1 లైనా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేయండి. నా ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్ 1.1, 1.2, 2.1, 2.2. ఓకే, సిఎస్సి స్టూడెంట్స్కి. ఓకే, లైక్ ఇంకా మీకు పీడిఎఫ్స్ కావాలి, నేను చదవలేకపోతున్నాను యూట్యూబ్లో చూసి అన్నవాళ్ళు పీడిఎఫ్స్ కొనుక్కోవచ్చు. సింగిల్ పీడిఎఫ్ 49 రూపీస్ మాత్రమే. ఇంకా జేఎన్టీహెచ్ అప్డేట్స్ని, ఇంకా జేఎన్టీహెచ్ ప్రీవియస్ పేపర్స్ కావాలి అన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తున్నాను, జేఎన్టీహెచ్ వాలా అనే లింక్. ఆ లింక్లో ఫాలో అవ్వండి. ఓకే, వాట్ ఈజ్ సెమాఫోర్? గివ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బౌండెడ్ బఫర్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు సెమాఫోర్ అంటే సెమాఫోర్ ఈజ్ అన్ ఇంటీజర్ వేరియబుల్ దట్ ఈజ్ షేర్డ్ బై ఎ మల్టిపుల్ ప్రాసెస్. ఇక్కడ మనకి సెమాఫోర్ అంటేనే ఇంటీజర్ ఒక వేరియబుల్. ఇంటీజర్ వేరియబుల్ అంటే తెలుసు, ఏబిసి, ఇంట్ ఏ, ఇంట్ బి అట్లా ఉంటాయి కదా ఇంటీజర్ వేరియబుల్స్, అవే. ఓకేనా, ఏదైతే ఈ ఇంటీజర్ వేరియబుల్ ఉంది కదా సెమాఫోర్లో, అది ఏమైంది, షేర్ చేసిద్ది మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ప్రోగ్రామ్స్ అయినా అనవచ్చు, ప్రాసెస్ అయినా అనవచ్చు, దానికి షేర్ చేసి ఉంటాయి వేరియబుల్స్ అనేవి. లెట్ వి హ్యావ్ 5 ప్రాసెస్ సచ్ యాజ్ P1, P2, P3, P4 and P5 in the system. Then all the 5 processes can make use of semaphore variable. So ఇక్కడ మనకి చాలా 5 ప్రాసెస్ ఉన్నాయి. ఏమేం ప్రాసెస్? P1, P2, P3 అండ్ P5 దాకా ఉన్నాయి. ఈ ప్రాసెస్ అనేవి సిస్టంలో ఉంటాయి. సో ఈ 5 ప్రాసెస్ అనేది సెమాఫోర్ వేరియబుల్ అనేదాన్ని యూజ్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, we can initialize semaphore variable. We know what is initialization. We can assign some value semaphore variable and we can access semaphore variable by 2 standard atomic operations such as wait and signal. మనము సెమాఫోర్ వేరియబుల్ ఉంటుంది కదా, దాన్ని ఇనిషియలైజ్ చేస్తాము. ఇప్పుడు ఎలాంటి ఇనిషియలైజ్ చేస్తాము? మనము అసైన్ చేస్తాము. ఏంటిది? సెమాఫోర్ వేరియబుల్ అనేదాన్ని వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూని అసైన్ చేస్తాము. ఓకేనా, మళ్ళీ అప్పుడు మనము సెమాఫోర్ వేరియబుల్ని యాక్సెస్ చేయొచ్చు. ఎన్ని టైప్స్గా? 2 స్టాండర్డ్ అటామిక్ ఆపరేషన్స్. అసలు అటామిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? వెయిట్, సిగ్నల్ అనేవి ఇవి. ఓకేనా, ఆ ఆపరేషన్స్ యూజ్ చేస్తూ మనము సెమాఫోర్ వేరియబుల్ని యూజ్ చేస్తూ ఇది వాల్యూని ఇట్లాగా చేస్తాం. ఓకే, ఫస్ట్ చూడండి, అటామిక్ ఆపరేషన్ అంటే ఏందో చెప్తాను. అటామిక్ ఆపరేషన్ మీన్స్ let us assume that wait function contains 10 instructions. So when the process is executing wait operation, we must execute all the 10 instructions. In the middle, it is not possible to forcibly stop this function. ఇక్కడ చూడండి, అటామిక్ ఆపరేషన్ అంటే ఏంటంటే మనము ఇప్పుడు వెయిట్ ఫంక్షన్ అనేది దానికి 10 ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేసిద్ది? వెయిట్ ఆపరేషన్ యూజ్ చేస్తూ మనకి ఎగ్జిక్యూట్ చేసిద్ది. సో మనం చాలా ఇంపార్టెంట్గా ఈ 10 ఇన్స్ట్రక్షన్స్ని పక్కా మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా, ఇదిగోండి, ఇదే అది ఎగ్జాంపుల్. వెయిట్ అనే సిస్టమ్ కాల్లో లైక్ వెయిట్ ఆపరేషన్ అనుకోండి, ఆపరేషన్లో మనకి 10 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ 10 ఇన్స్ట్రక్షన్స్ని పక్కా మనము చేయాలి. ఇప్పుడు మనకి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫోర్సబుల్లీ స్టాప్ దిస్ ఫంక్షన్. మనకి 10 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, 10 ఇన్స్ట్రక్షన్స్ని పక్కా మనం చెయ్యాలి. ఇది ఫోర్స్గా మనకి స్టాప్ అవ్వదు ఈ ఇన్స్ట్రక్షన్స్ని మధ్యలో. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇంటరప్ట్ to this function. So all the instructions in that function should executed must and should. That is called atomic. సో దీన్నే మనం ఏమంటాము? అటామిక్ అంటాము. ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ని మనకి లైక్ ఎగ్జిక్యూట్ చేయాలి, యాక్సెస్ చేయాలి. ఓకేనా, ఇంటరప్ట్ అయితే అక్కరవ్వదు మధ్యలో, ఇన్స్ట్రక్షన్స్ మధ్యలో. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేసే ముందు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నౌ లెట్ us see వెయిట్ అండ్ సిగ్నల్ ఆపరేషన్. వెయిట్కి ఇంకా సిగ్నల్ ఆపరేషన్ ఎలా చేస్తామో చూద్దాము. వెయిట్ ఇస్ ఇదేంటి? ఓపెన్ కర్లీ బ్రాకెట్స్, క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్స్. దాని లోపల ఏం రాసాము? వైల్ s less than equals to 0 అండ్ s మైనస్. ఇప్పుడు s less than equals to 0 ఉంటే మనకి ఆపరేషన్స్ అనేవి ఏమి పర్ఫామ్ అవ్వవు. ఓకేనా, దీని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
ఇక్కడ ఎస్ అని ఉంది కదా, ఎస్ అనే దాన్ని ఏమంటామంటే ఎస్ మీన్స్ semaphore variable, while s less than equals to 0 means we know that we can initialize the semaphore variable. Initially we have to check the value of semaphore variable. ఇప్పుడు మనకి s less than equals to 0 అంటే ఏంటంటే మనకి లైక్ సెమాఫోర్ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఇనిషియల్గా మనం ఏం చేస్తాము, చెక్ చేస్తాము. ఓకేనా, ఏం వాల్యూస్ ఉన్నాయి సెమాఫోర్ వేరియబుల్స్లో అని చెక్ చేస్తాము అని చెప్తున్నారు ఇప్పుడు. ఓకేనా, చూడండి, ఇఫ్ వైల్ ఎస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 ఆర్ ఎస్ ఈక్వల్స్ టు 0, while s equals to 0, then there is no need to perform any operation. That process will be in waiting state or blocked state or sleeping state. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనకి వేరియబుల్స్ ఎస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 అయినా ఎస్ ఈక్వల్స్ టు 0 ఉన్నా కానీ అప్పుడు మనకి ఏమి ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడం ఏం అవసరం లేదు, ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం అవసరం లేదు. సో అట్లాగా ఎస్ ఈక్వల్స్ టు 0 అయినా ఎస్ లెస్ దెన్ 0 ఉన్నా కానీ దాన్ని ఏం స్టేట్ అంటాము, స్లీపింగ్ స్టేట్ అయినా అనొచ్చు, లేకపోతే బ్లాక్డ్ స్టేట్ అయినా అనొచ్చు, లేకపోతే వెయిటింగ్ స్టేట్ అయినా కూడా అనొచ్చు. ఒకవేళ ఎస్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0 ఉంటే ఏమైందో చెప్తాను చూడండి. సపోజ్ వైల్ ఎస్ గ్రేటర్ దాన్ 0, then we can say decrement the value of the semaphore by 1. So this is logic for wait operation. సో ఇప్పుడు మనకి ఎస్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడేమో మనము దాన్ని ఏమంటాము, అసలుకి ఏ ఆపరేషన్ చెయ్యం అక్కడ మనము ఎస్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 0 ఉంటే. ఒకవేళ ఎస్ గ్రేటర్ దెన్ 0 ఉందనుకోండి, ఇప్పుడు దాన్ని ఏమంటాము, దాన్ని మనము లాజిక్ వెయిట్ ఆపరేషన్ అనేది డిక్రిమెంట్ చేస్తాము, ఆ వేరియబుల్ డిక్రిమెంట్ చేస్తాము, ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాము. ఎస్ గ్రేటర్ దాన్ ఉంటే, లెస్ దెన్ ఉంటే నో ఆపరేషన్. ఓకే, ఇప్పుడు మనం సిగ్నల్ ఆపరేషన్ గురించి చూద్దాము. నౌ లెట్ us see సిగ్నల్ ఆపరేషన్. సిగ్నల్ ఆఫ్ ఎస్ ప్లస్ ప్లస్, ఇదేంటిది ఇంక్రిమెంట్, ఇదేంటిది సెమాఫోర్ వేరియబుల్. ఓకేనా, సిగ్నల్ ఎస్ means we are performing signal operation on the semaphore variable. సో సిగ్నల్ ఎస్ అంటే ఏంటంటే మనము సిగ్నల్ ఆపరేషన్ అనేది సెమాఫోర్ వేరియబుల్ పైన మనము పర్ఫామ్ చేస్తున్నాము. ఎస్ అనేది సెమాఫోర్ వేరియబుల్. ఓకేనా, హియర్ సింప్లీ వీ హ్యావ్ టు ఇంక్రిమెంట్ ద వాల్యూ ఆఫ్ ద సెమాఫోర్ బై 1. సో ఇక్కడ మనకి ఏం చేయాలి, సెమాఫోర్ వాల్యూ ఉంటుంది, వేరియబుల్ యొక్క వాల్యూ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ ఎస్ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, ఇక్కడ ఇంక్రిమెంట్ చేయాలి 1తో. 1 ఉంటే 1 ప్లస్ ప్లస్ ఎంత అయింది 2, 2 ఉంటే 2 ప్లస్ ప్లస్ ఎంత అయింది 3, అలాగా గైస్. ఓకే, సో ఇన్ సిగ్నల్ ఆపరేషన్ దెర్ ఈజ్ నో నీడ్ టు చెక్ ఎనీ కండిషన్. సింపుల్, వీ హ్యావ్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ హ్యావ్. సో ఇక్కడ సెమాఫోర్లో ఏమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, ఏం కండిషన్స్ లేవు, ఒకటే ఉంది. ఎస్ అంటే ఏమో ఎస్ ప్లస్ ప్లస్ చేయాలి, అంతే ఉంది, ఏం లేవు మనకి ఇక్కడ. ఓకేనా, ఆపరేషన్స్ అనేవి ఒకటే ఉంది. ఓకే, ఇప్పుడు ఏముందంటే ఇక్కడ చూడండి, n బఫర్స్, ఈచ్ బఫర్ కెన్ హోల్డ్ 1 ఐటమ్. Let we have 5 buffers where each buffer can hold 1 item. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి n బఫర్స్ అంటే చాలా బఫర్స్ ఉన్నాయి, కాకపోతే ఒక్క బఫర్ ఈచ్ బఫర్ అంటే ఒక్క బఫర్ ఒకటే ఐటమ్ని, ఒకటే ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది, హోల్డ్ చేసి ఉంటుంది. లెట్ వీ హ్యావ్ 5 బఫర్స్. మనకి ఇప్పుడు 5 బఫర్స్ ఉన్నాయి, అది కూడా 5 బఫర్స్లో జస్ట్ ఇప్పుడు మనం ఎగ్జ్యూమ్ చేసిన 5 బఫర్స్ ఉన్నాయి. 5 బఫర్స్లో ఓన్లీ ఒక్క ఐటమ్ మాత్రమే తీసుకుంటుంది. టోటల్లీ వీఆర్ యూజింగ్ 3 సెమాఫోర్స్. మనము ఇప్పుడు 3 సెమాఫోర్స్ని యూజ్ చేస్తున్నాము. వీటన్నిటి గురించి చెప్తాను. సెమాఫోర్ మ్యూటెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నాము. సెమాఫోర్ ఫుల్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం. సెమాఫోర్ ఎంటీ ఈజ్ ఈక్వల్స్ టు n తీసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి మ్యూటెక్స్ అంటే సెమాఫోర్ మ్యూటెక్స్ ఉంది కదా, దాని గురించి చూద్దాము. చూడండి, మ్యూటెక్స్ ఫర్ మ్యూచువల్ exclusion. To provide security to buffer, we are using the mutex. So only one process can enter into the critical section. సో ఇక్కడ ఏంటి, మ్యూటెక్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటాము. మ్యూచువల్ ఎక్స్క్లూజన్కి మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి బఫర్స్కి అప్పుడు మనము
మ్యూటెక్స్ అనే దాన్ని యూజ్ చేస్తాము. అప్పుడు మనకి ఓన్లీ ఒక్క ప్రాసెస్ మాత్రమే ఎంటర్ అయ్యింది క్రిటికల్ సెక్షన్లోకి. ఓకేనా, తర్వాత చూద్దాము. ఇప్పుడు the initially value of mutex is 1. In mutex is 1, then it specifies that there is no process in critical section. So we can execute wait operation, we can go for the critical section. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నానంటే ఇనిషియల్గా మనకి మ్యూటెక్స్ వాల్యూ ఏమో 1 ఉంది. సో దీన్ని దేనికి స్పెసిఫై చేసిద్ది అంటే అప్పుడు మనకి ఇప్పుడు మ్యూటెక్స్ 1 ఉందనుకోండి, అప్పుడు మనకి ప్రాసెస్ ఏమీ లేవు, ఏ ప్రాసెస్ లేవు క్రిటికల్ సెక్షన్లో అని మనకి స్పెసిఫై చేసిద్ది. సో అప్పుడు ఏమీ ప్రాసెస్ లేకపోతే మనకి ఏంటి, ఏ ఆపరేషన్ చేయాలి? సో వీ కెన్ పర్ఫార్మ్ ద వెయిట్ ఆపరేషన్. సో వీ కెన్ గో ఫర్ ద క్రిటికల్ సెక్షన్. సో మనం ఇప్పుడు వెయిట్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేసి క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళొచ్చు. ఓకేనా, మళ్ళీ చూడండి. బై డిక్రిమెంటింగ్ ద మ్యూటెక్స్ వాల్యూ ఈజ్ 0. సో మనం ఇప్పుడు మ్యూటెక్స్ వాల్యూని డిక్రిమెంట్ చేస్తూ జీరోకి వెళ్తాం. ఓకేనా, ఇఫ్ మ్యూటెక్స్ వాల్యూ ఈజ్ 1 means then it specifies that there is no process in the critical section, whereas mutex is 0. It specifies ఆల్రెడీ a process is available in the critical section. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి మ్యూటెక్స్ వాల్యూ ఏమో 1 ఉంటే దాన్ని ఏం స్పెసిఫై చేసిద్ది అంటే మ్యూటెక్స్ ఈక్వల్స్ టు 1 ఉంటేనేమో అక్కడ క్రిటికల్ సెక్షన్లో ఏ ప్రోగ్రామ్స్ అనేవి లేవు అని అర్థం. ఒకవేళ మ్యూటెక్స్ వాల్యూ 0 ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏం స్పెసిఫై చేసిద్ది అంటే మ్యూటెక్స్ లైక్ క్రిటికల్ సెక్షన్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రాసెస్ ఉన్నాయి అని అర్థం. ఓకేనా, 1 ఉంటేనేమో ప్రాసెస్లు ఉండవు, 0 ఉంటేమో ప్రాసెస్లు ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. semaphore is full. It specifies how many buffers are full. Initial value of full is 0. That means all buffers are empty. All the buffers are not full. 0 specifies that buffers are not full. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సెమాఫోర్ ఫుల్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఫుల్ అనేదాన్ని ఏం స్పెసిఫై చేసిద్దంటే బఫర్స్ లోపల ఫుల్గా ఉంది, డేటా అనేది ఫుల్గా ఉంది అని అర్థం. ఒకవేళ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఫుల్ ఈజ్ 0 ఉంటే దాన్ని ఏమంటాం మనము? 0 ఉంటేమో ఎంటీ అంటాము. ఒకవేళ మనకి బఫర్ లైక్ ఫుల్ వాల్యూ ఏమో 1 ఉందనుకోండి, ఈ 0 అనేదాన్ని ఏం స్పెసిఫై చేసిందంటే లైక్ ఏమీ లేవు అని అర్థం. ఓకేనా, ఎంటీగా ఉంది అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇక్కడ semaphore empty. So empty specifies that how many buffers are empty. Initially all the buffers are empty. That the initial value of the empty is n. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎంటీని సెమాఫోర్ ఎంటీ అంటే ఏంటంటే ఎంటీ ఏం స్పెసిఫై చేసిద్దంటే మనకి బఫర్స్ అనేవి ఎన్ని ఎంటీగా ఉన్నాయి. సో ఇనీషియల్గా బఫర్స్ అనేవి ఎన్ని ఎంటీగా ఉన్నాయి. సో మనకి ఎంటీ అనేది ఎన్ అని ఇనిషియల్ వాల్యూ ఎన్ అని చెప్పిద్ది. ఓకేనా, సో గైస్ ఇప్పుడు ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం చూద్దాము. ఒకసారి చూడండి. ఇక్కడ ప్రొడ్యూసర్ ఇదేమో కన్జ్యూమర్. ప్రొడ్యూసర్ ఏం చేసిద్ది? డేటాను ప్రొడ్యూస్ చేసిద్ది, బఫర్లో స్టోర్ చేసిద్ది ప్రొడ్యూస్ చేసి. సో ఈ కన్జ్యూమర్ ఏం చేసిద్ది? దీంట్లో ప్రొడ్యూస్ చేసిన డేటా ఉంటుంది కదా, ఆ డేటాని ఏం చేసిద్ది? తీసుకొని కన్జ్యూమ్ చేసిద్ది. ఓకేనా, ఓకే. చూడండి నెక్స్ట్. ప్రొడ్యూసర్ కెనాట్ యాడ్ డేటా ఇన్ టు ద బఫర్ ఇఫ్ ఇట్ ఈస్ ఫుల్. సో ప్రొడ్యూస్ చేసిన డేటాని ఒకవేళ బఫర్ ఫుల్గా ఉందనుకోండి, ఆ ప్రొడ్యూసర్ అనేది డేటా అనేది వెయ్యలేదు. ఓకేనా, ఒకవేళ ప్రొడ్యూసర్ వేస్తే ఏమైంది? డేటా అనేది ఏమైంది? నిండి మొత్తం వేస్ట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. కన్జ్యూమర్ వోంట్ కన్జ్యూమ్ డేటా ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ. సో బఫర్ అనేది ఎంటీగా ఉంటే కన్జ్యూమర్ అనేది తీసుకోలేదు. సో డేటా అనేది తీసుకోలేదు కదా కన్జ్యూమర్. ఇక్కడ బఫర్లో డేటా లేకపోతే సో అదే చెప్తుంది. ద ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బౌండెడ్ బఫర్ ప్రాబ్లం. సో ఈ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లమ్ని మనం బౌండెడ్ బఫర్ ప్రాబ్లం కూడా అనొచ్చు. ఓకేనా, నెక్స్ట్. ద ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ విచ్ షేర్ ఎ కామన్ ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ బఫర్ యూజ్డ్ యాజ్ ఎ క్యూ. సో ఇక్కడ మనకి ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ఉన్నారు. ఇది ప్రొడ్యూసర్, ఇది కన్జ్యూమర్. సో మనకి దీనికి కామన్ ఎవరున్నారు మధ్యలో? బఫర్ అనేది ఉంది. సో ఇక్కడ ఏంటంటే బఫర్ అనేది ఫిక్స్డ్ సైజ్లో ఉంటుంది బఫర్ అనేది. ఓకేనా,
కామన్గా షేర్ చేసిద్ది డేటా అనేది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ప్రొడ్యూసర్ జాబ్ ఈజ్ టు జనరేట్ ద డేటా, పుట్టింగ్ టు ద బఫర్ అండ్ స్టార్ట్ అగైన్. సో ప్రొడ్యూసర్ పని ఏముంది, జాబ్ ఏముంది, ప్రొడ్యూసర్ అనేది డేటాని ప్రొడ్యూస్ చేసి దాంట్లో బఫర్లో అనేది స్టోర్ చేసిద్ది. ఓకే, ప్రొడ్యూసర్ అనేది. ఓకే, నెక్స్ట్ at the same time the consumer is consuming the data, removing it from the buffer and one piece of the at a time. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి కన్జ్యూమర్ ఏం చేసిద్ది, ఈ ప్రొడ్యూసర్ పెట్టిన డేటా ఉంటుంది కదా, ఆ డేటాని కన్జ్యూమర్ అనేది తీసుకుంటుంది. ఓకేనా, ఎట్ ఏ టైం, ఒకేసారి. ఓకే, సైమల్టేనియస్లీ, కాన్కరెంట్లీ. ఓకేనా గైస్, అర్థమైందా? సో గైస్, లైక్ 1-1లో అయినా 1-2లో అయినా 2-1లో అయినా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకోండి. లైక్ నా ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, కొనుక్కోండి. పీడిఎఫ్ కావాలి అన్న వాళ్ళు కొనుక్కోండి, నేను యూట్యూబ్లో చదవలేకపోతున్నా అన్న వాళ్ళు కొనుక్కోండి. ఓకేనా. ఓకే, ఇంకా లైక్ జేఎన్టీహెచ్ అప్డేట్స్ అయినా లేకపోతే ప్రీవియస్ పేపర్స్ కావాలి అన్న వాళ్ళైనా ఏం చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక జేఎన్టీహెచ్ వాలా అనే ఛానల్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి. ఓకేనా. ఓకే గైస్, థ్యాంక్ యూ.